బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లేడీ డాన్ అరుణ వ్యవహారంలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. అన్నదమ్ముల ఆస్తి వివాదంలో బెదిరించారనే ఆరోపణపై అరుణపై ఉన్నాయి. అయితే నెల్లూరు నగరానికి చెందిన అన్నదమ్ములు సోమిశెట్టి రవికుమార్, శశికుమార్ కు నవాబుపేట ప్రాంతంలో స్థల విషయంలో గొడవలు అరుణ జోక్యం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే ఈ వివాదంలో అన్నకు మద్దతుగా అరుణ ప్రవేశం చేసి తమ్ముడిని తుపాకీతో బెదిరించి ఆస్తి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేసిందన్నారు. ఇక ఈ నేపథ్యంలో బాధితుడు ఇటీవల నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా అరుణతో పాటు ఆమె అనుచరులు ముష్తాక్, సుల్తాన్, సుమన్ మరికొందరిపై కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లేడీ డాన్ అరుణ వ్యవహారంలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. అన్నదమ్ముల ఆస్తి వివాదంలో బెదిరించారని అరుణపై ఆరోపణ ఉన్నాయి. ఇక నెల్లూరు నగరానికి చెందిన అన్నదమ్ములు సోమిశెట్టి రవికుమార్, శశికుమార్ కు నవాబుపేట ప్రాంతంలో స్థల విషయంలో గొడవలో అరుణ జోక్యం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ వివాదంలో అన్నకు మద్దతుగా అరుణ ప్రవేశం చేసి తమ్ముడిని తుపాకీతో బెదిరించి ఆస్తి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో బాధితుడు ఇటీవల నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా అరుణతో పాటు ఆమె అనుచరులు ముష్తాక్, సుల్తాన్, సుమన్ మరికొందరిపై కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లేడీ డాన్ అరుణ వ్యవహారంలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. అన్నదమ్ముల ఆస్తి వివాదంలో బెదిరించారనే ఆరోపణపై అరుణపై ఉన్నాయి. అయితే నెల్లూరు నగరానికి చెందిన అన్నదమ్ములు సోమిశెట్టి రవికుమార్, శశికుమార్ కు నవాబుపేట ప్రాంతంలో స్థల విషయంలో గొడవలో అరుణ జోక్యం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఇక్కడ మనం నెల్లూరులో ఇక్కడ అరుణ వ్యవహారం చూసినట్టయితే మరొక కేసు నమోదైంది. నవాబుపేటలో శశికుమార్ అనే అతను ఆ స్థిరాస్తికి సంబంధించిన సెటిల్మెంట్ కి సంబంధించి తనను గన్తో బెదిరించారనే నేపథ్యం మీద ఒక కేసు నమోదు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పోలీసు విచారణలో కొంతమేరకు వాస్తవం కావడంతో కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. లోతైన విచారణ జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే నిడుగుంట అరుణ ఇక్కడ దిశ చట్టం అప్పుడు గత ప్రభుత్వంలో చట్టం కాని చట్టం అది. దాదాపుగా ప్రభుత్వం ఒక దిశ పేరు పెట్టుకుంది. మహిళా చట్టానికి దిశ అని పేరు పెట్టింది. మహిళా రక్షణ చట్టానికి ఆ దిశ అని పేరు పెట్టుకున్న దాంట్లో దిశకు సంబంధించిన ట్రస్ట్ ను పెట్టి ఇక్కడ చిన్న సెటిల్మెంట్లకు వెళ్ళడం ఏమంటారునా ఆ సెటిల్మెంట్ లో అనేక అంశాలు, అనేక కోణాల నుంచి కూడా ఇక్కడ బెదిరించడం అయితేనేమి, సెటిల్మెంట్లు అయితేనేమి, ఇతర భార్యాభర్తలకు సంబంధించిన కేసులు పరిష్కారం అయితేనేమి, ఇలాంటి విషయాల్లో కూడా నేరపూరితమైన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పెరోల్లో ఉన్న ఖైదీగా ఉన్న హత్య కేసులో ఖైదీగా ఉన్న శ్రీకాంత్ పరిచయం కావడం, శ్రీకాంత్ సంబంధించి ఒక బ్యాచ్, ఒక బృందం ఉండడంతో నేర చరిత్రలంతా ఒక ముఠాగా ఉండడంతో వీరితో తన సెటిల్మెంట్లకు ఉపయోగం ఉంటుందని ఒక రకంగా శ్రీకాంత్ను ఒక ట్రాప్లోకి దించడం జరిగింది. శ్రీకాంత్ పరిచయం సన్నిహితంగా ఏర్పడి తను పెళ్లి చేసుకుని జీవితాన్ని కూడా కొనసాగించి ఇలాంటి సెటిల్మెంట్లు నిరాటకంగా జరిపించవచ్చు అనే ఉద్దేశంతో కూడా అరుణ ఒక పథకం ప్రకారం ఇక్కడ నేరపూరితమైన చర్యలకు పాల్పడింది. ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూసినట్టయితే పెరోల్ రద్దయి ఖైదీగా హత్య కేసులో ఖైదీగా ఉన్న వ్యక్తి, జీవిత ఖైదీ అనుభవిస్తున్న వ్యక్తి, అతను కలిసే నేపథ్యంలో అధికారులు, పోలీస్ శాఖలో ఉండే వైఫల్యాలను వీరంతా కూడా వాడుకోవడం జరిగింది. ఇక్కడ ఇటు జైల్లో శ్రీకాంత్ విషయంలో, ఆ పెరోల్ విషయం అయితేనేమి, ఈ గందరగోళం అంతా కూడా
అధికారుల అవినీతితో ఇదంతా సాగించారు, అవకాశం ఏర్పడింది. ఇక్కడ మనకు పోలీస్ శాఖలో కూడా ఉన్న లొసుగులు, పోలీస్ శాఖలో ఉన్న అవినీతి అధికారులు వాళ్ళ చర్యలు వీరికి బాగా ఉపయోగపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎంతో మంది అమాయకులను ఇట కేసు వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని వాళ్ళని సెటిల్మెంట్లకు బెదిరిస్తూ తాము చెప్పిన మొత్తానికి ఒప్పుకోవాలా అనే దాంతో కొందరిని బెదిరించినట్టు కూడా తెలిసింది. దీనికి సంబంధించిన ఫిర్యాదులు ఇప్పుడు దాదాపుగా కొంతమంది నుంచి ఫిర్యాదులు అందే. కొంతమంది ఈ నేర చరిత్రలతో పెట్టుకుని మనం ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో ఫిర్యాదులు ఇవ్వనట్టు కూడా తెలిసింది. వారంతా పరోక్షం కూడా తెలిపినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ మనం పోలీస్ శాఖ అయితే ఇప్పుడు ఉన్నతాధికారులు దీని మీద దృష్టి సారించడంతో ఒక వినాయక చవితి ముందు ఐజీ ఇక్కడికి రావడం, ఇక్కడ సిఐలతో అంతా సమావేశమై ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ నేర చరిత్రలు, రౌడీ షీటర్లకు సంబంధించి వాళ్ళ కదలికలేంది, వాళ్ళ కదలిక మీద ప్రభుత్వం ఇది పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టింది, నెల్లూరు జిల్లాలో ఎలాంటి చర్యలు కొనసాగుతున్నాయి అనే అంశాల మీద ఆరా తీశారు. కొంత వైఫల్యాన్ని కూడా హెచ్చరించినట్టు కూడా తెలిసింది. ఇలాంటి వైఫల్యం కొనసాగకూడదని హెచ్చరించింది. మొత్తానికి ఇప్పుడు చూసినట్టయితే నెల్లూరు జిల్లాలో పటిష్టంగా రౌడీ షీటర్ల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఈ రౌడీ షీటర్లు అందరూ కూడా విచ్చలవిడిగా తిరగకుండా, ప్రజా జీవితాన్ని ఇబ్బంది పాలు చేయకుండా, గందరగోళానికి దారి తీయకుండా ఇక్కడ పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. వారి మీద నిఘా ఉంచింది. రౌడీ షీటర్లందరినీ కూడా వాళ్ళ కదలికలను నిశ్చితంగా గమనిస్తున్నారు. ఎవరైతే ఇంకా నేరపూరిత చర్యలకు కొనసాగుతున్నారో కొంతమంది ఏదో యదృచ్ఛికంగా రౌడీ షీటర్లుగా నమోదు కావడం జరుగుతుంది. వారు కాక ఇటు ప్రొఫెషనలిజం చేసుకున్న వారి నేర చరిత్రలంతా కూడా ఇటు పోలీస్ శాఖ నిఘా ఉంచింది. వారి చర్యలు ఇంకా కొనసాగకుండా అయితే నెల్లూరులో మనం చూసినట్టయితే ఇటీవల జరిగిన హత్యలు అయితేనేమి, ఇటు ఒక గంజా వ్యక్తి ఒక వ్యక్తిని ఒక గంజా సేవించిన అతను యువకుడు వ్యక్తిని హత్య చేయడం అయితేనేమి, ఇలాంటి నేపథ్యాలన్నీ కూడా ఇటు గంజా ప్రభావం ఒకటి. ఈ గంజాకు ఈ నేర చరిత్రలకు చాలా దగ్గర సంబంధం ఉంది. నాయకులు కూడా వీరికి ప్రాధాన్యత ఇస్తూ వారితో అంటగాగుతూ కొన్ని పనులకు అంటే కొందరు ఎవరైనా ప్రత్యర్థులను బెదిరించే నేపథ్యంలో వీరిని ఉపయోగించుకోవడం, ఇటు అక్రమ రవాణా విషయంలో వీరిని వాడుకోవడంతో వీరు ఏదైనా తప్పులు చేసినప్పుడు నాయకుల నుంచి సిఫార్సులు వస్తాం, పైరువీలు జరుగుతుండడంతో విచ్చలవిడి చర్యలకు ఇక్కడ అవకాశం ఏర్పడింది నెల్లూరు జిల్లాలో. ఆ అవకాశాలన్నింటినీ కూడా నిరుగుంట లాంటి వారు అవకాశం అదునుగా వాడుకొని నేర చరిత్రను నేరపూరిత చర్యలను ఇక్కడ కొనసాగించారు. ఎట్టకేలకు వారి ఓవర్ యాక్షన్తోనే ఎక్కువ సంపాదించాలి, ఇంకా సంపాదించాలనే ఓవర్ యాక్షన్తోనే వాళ్ళు చట్టం దృష్టిలోకి రావడం జరిగింది. చట్టం అది దానిపైన చేసుకుపోతుంది. చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు పటిష్టమైన ప్రణాళికను పోలీస్ శాఖ అమలు పరుస్తోంది. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.